షార్ట్లీ పునర్వ్యవస్థీకరణ దిశగా మార్పులు జరగబోతున్నాయి. ఎలాగూ నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి మరి హోంమంత్రిగా రఘురామకృష్ణరాజు గారిని కూడా ఏమన్నా ప్రపోజ్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు సమాచారం. అమెరికా దాకా వెళ్ళి తానా సభల్లో ఆయన చెప్పారంటే ఖచ్చితంగా ఎంతో కొంత సమాచారం లేకుండా అయితే రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడూ మాట్లాడరు. ఇప్పుడనే కాదు, ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా తన మీద జరిగిన దుర్మార్గాలు, అరాచకాలు వాటన్నిటి మీద విత్ ఎవిడెన్స్ వచ్చారు. ఆయన విత్ ఎవిడెన్స్, ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది ఆయన దగ్గర. సో ఏదో ఎవిడెన్స్ ఉంది ఆయనకి. సో ఆ ఎవిడెన్స్ లేకుండా ఆయన మాట్లాడారని మాత్రం అనుకోవట్లేదు. తానా సభలో మాట్లాడారు. ఇంకా ఇవి కాక కరేడు ఇష్యూ, ఇంకా అమరావతి ప్రాంత గ్రామాల్లో నిన్న కనుక చూస్తే తాడికొండల మండలం పెదపరిమిలో కూడా సైకిళ్ళ మీద తిరుగుతూ జనాలు ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటున్నారు, ఈ భూములు కోసం వచ్చేస్తారు ప్రభుత్వం అని చెప్పేసి. మనం అది కూడా చూద్దాం. వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషించడానికి కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సో షార్ట్లీ జనరల్గా అంటే ఆగస్టు కన్నా ముందే సంక్షోభం వచ్చేసింది. అది కూడా అమెరికాలో వచ్చింది తానా సభల్లో. రఘురామకృష్ణరాజు గారు చాలా ఓపెన్గా అన్నారు. అంటే ఒక కన్వర్జేషన్లో ఆయన అన్నారు, నాకు ఒక్క 8 గంటల హోంమంత్రి పదవి కావాలని. సో క్లారిటీ ఉంది ఆయనకి. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఆయన మీద జరిగిన ప్రతి ఒక్క దుర్మార్గానికి ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంది. వాటన్నిటికీ సంబంధించి రెడ్ బుక్ లేదు, నా దగ్గర బ్లడ్ బుక్కే ఉందని కూడా అన్నారు. సో డిప్యూటీ స్పీకర్ ఆయన. సో అంటే ఎక్కడా కూడా ఆయన ఇది సంయమనం కోల్పోకుండానే మాట్లాడారు. 8 గంటలు చాలన్నారు. ఆయనేమి మళ్ళీ మళ్ళీ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ నేనే హోంమంత్రిగా ఉండాలని అనుకోవట్లేదు. ఎందుకు అయి ఉండొచ్చు? అన్న పునర్వ్యవస్థీకరణ జరగచ్చు అంటారా? ముందు ఆయన అమెరికా వెళ్ళారు కదా సార్. అక్కడ తానా సభల్లో ఖాళీగా ఉన్న టైంలో అలా అర్జున్ డబ్బింగ్ సినిమాను, నెక్స్ట్ ఏమో అనిల్ కపూర్ హిందీలో ఏక్ దిన్ కా చీఫ్ మినిస్టర్ సినిమా ఏదో చూసుంటారు. అలాగే ఆయన కళల సౌధం 8 గంటల పాటు ఒక హోమ్ మినిస్టర్, 2 గంటల పాటు మెడికల్ మినిస్టర్ అవ్వాలని ఒక ఆ టీ5 మూర్తికర్త. ఎందుకంటే ఇవన్నీ ఫ్రస్ట్రేటెడ్ బ్యాచ్లు అంటాం మేము. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు తక్షణ న్యాయం, తక్షణంగా వాళ్ళకి వీళ్ళ ప్రకారం వాళ్ళకి ఉరి శిక్షలు, జైలు శిక్షలు అన్నీ పడిపోవాలి. మీరు ఇందాక నుంచి చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారి దగ్గర ప్రతిదీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉంది ఆయన దగ్గర. ఖచ్చితంగా ఆయన మీద జరిగిన దౌర్జన్యాలన్నింటికి సంబంధించి ఆయన మీద ఎవరు ఆయన గుండెల మీద కొట్టి పిడిగుద్దులు గుద్దారో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఇచ్చారు. అఫ్కోర్స్ ఈ గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. గవర్నమెంట్ ఏంటి, ఆ గవర్నమెంట్లో కూడా నేను మీరు కాదు, గౌరవ న్యాయస్థానాలను కన్విన్స్ చేయలేపారు ఆయన. నిజంగా ఆయన మీద అలా పిడిగుద్దులు అవన్నీ చేసి ఉంటే ఎంపీ గారు సార్ ఆయన మీద ఆ విషయాలు నిజంగా దౌర్జన్యం జరిగితే గౌరవ న్యాయస్థానంలో ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిన ఉదంతం చెప్పండి. వాళ్ళకి గౌరవ న్యాయస్థానానికి డిస్క్రిప్షన్ అథారిటీస్ ఉంటాయి కదా. ఆయన చెప్తూ ఉంటారు, ఆ కథలని వినే ఉంటాం. మీరు ఒకసారి పాత ఛానల్లో ఉన్నప్పుడు మీరు నేను రోజుల తరబడి డిబేట్లు చేసాం ప్రముఖ న్యాయవాదులతో కూర్చొని, మర్చిపోయినట్టుకున్నారు మీరు. సో అవన్నీ ఏంటంటే లాస్ట్కి ఎవరు కన్విన్స్ అవ్వాలో ఆ లోడ్లు ఎత్తే వాళ్ళను కొంతమంది కన్విన్స్ అయ్యారేమో, కానీ మిగిలిన వాళ్ళు అయితే కన్విన్స్ కాలేదు. నాకు తెలిసినంత వరకు ఆయన పరిధిలో బెయిల్ ఇచ్చినప్పుడు కూడా పోలీసులు ఈ విధంగా నా మీద దౌర్జన్యం చేశారన్న దగ్గర గౌరవ న్యాయస్థానం ఏ ఒక్క ఎస్ఐ మీద కానీ కానిస్టేబుల్ మీద కానీ అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన సోకాళ్ళ పేర్ల మీద కానీ ఎక్కడ యాక్షన్ ఫ్రంట్ అయితే లేదు. అంచేది అప్పటిదానికి ఆయన రెడ్ బుక్ అక్కర్లే, ఇంకా కావాలంటే బ్లడ్ బుక్ అక్కర్లే, ఏదైనా పేర్లు పెట్టుకోవాల్సిన బుక్లు ఏం పెట్టుకున్నా 8 గంటలు హోంమంత్రి, 2 గంటలేమో ఆరోగ్య శాఖ మంత్రి. ఊహించుకోండి, కళ్ళగానండి. వాస్తవానికి అయితే లేదు. క్యాబినెట్ రీషఫ్లింగ్ అంటారా, కొంతమంది పనితీరు మీద గౌరవ ముఖ్యమంత్రి గారే బేరీ చేసుకుని ఉన్నారు. ముఖ్యంగా సరదా పడుతున్న హోంమంత్రి గారికి పోర్ట్ఫోలియో అయితే దాంట్లో లా అండ్ ఆర్డర్ అయితే మీ చేతిలో లేదు సార్. గౌరవ వందనాలు తీసుకోవడానికి తప్ప అనితమ్మ గారు ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఒకవేళ మీకు ఇచ్చినా మీరు ఏం చేయలేరన్న విషయం. అయినా డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి, అది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆయన ఈ రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతూ ఆయన కాంక్షలు ఆకాంక్షలు వెలిపోచ్చడం ఎంతవరకు సముచితం? దేశం కానీ అంత మాత్రాన మాకైతే డిప్యూటీ స్పీకర్ కాకుండా పోరు కదా ఆయన. అది గమనించవలసిన ప్రార్థన. రైట్. ఇంకోటి గనక చూస్తే పెదపరిమి ప్రాంతంలో నిన్న సైకిల్ మీద వెళ్తూ గ్రామంలో వాళ్ళు ఇది వార్నింగ్ ఇస్తున్నారు, ఇలాగా భూ సమీకరణ కోసం వస్తున్నారు. ఇంతకుముందు జరిగిన